Namaste, beautiful people. So, ఈ వీడియో వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ క్లోజ్ టు మై హార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నామండి. సో ఇయర్ అంతా అయిపోయిన తర్వాత ఇయర్ ఎండ్లో ఒక మంచి అరేంజ్మెంట్ చేసింది జ్యోత్స్న. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. ఎందుకు అంటే ఇయర్లో మనకి చాలా అకేషన్స్ జరిగినాయి మన స్టోర్స్లో కానీ, అసలు నిజంగా ఎక్సలెంట్. కానీ వాటి గురించి కాసేపు సరదాగా మాట్లాడడానికే టైం లేదు. సో ఇప్పుడన్నా అట్లీస్ట్ ఇయర్ ఎండ్లో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం కాసేపు. అమ్మ, అసలు ఫస్ట్ 2025 ఒకసారి రీక్యాప్ చేసుకుందాము, అన్నీ గుర్తు తెచ్చుకుందాం. చాలా ఉన్నాయి. స్టార్టింగ్ విత్ కూకట్పల్లిలో యానివర్సరీ సెలబ్రేషన్స్ February 10th. దాని తర్వాత వచ్చేసి మనకి ఇన్నర్ సర్కిల్, ఆ తర్వాత స్టోర్ ఓపెనింగ్, ఆ తర్వాత నీకు మెయిన్ టైమ్స్ పవర్ ఉమెన్ కరెక్ట్. ఆ తర్వాత వచ్చేసి మెయిన్ నాకు ఈ ఇయర్ ఎండింగ్లో దొరికిన ఒక అద్భుతమైన కానుక జిఆర్ స్వామి గారు మన స్టోరీ. అది అన్నిటికన్నా పెద్దది. సో అన్నీ ఇప్పుడు 1 by 1 మనం మంచిగా షేర్ చేసుకుందాం మన ఎక్స్పీరియన్సెస్. మా వాళ్ళందరూ వెయిటింగ్. ఎస్. కానీ అవన్నీ మాట్లాడే ముందర నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే, అసలు ఇది స్టార్ట్ చేసినప్పుడు ఈ బిజినెస్ కానీ యూట్యూబ్ కానీ అన్నీ, అసలు నువ్వు అనుకున్నావా ఇంతమంది ఫ్రెండ్స్ లవ్, సపోర్ట్ అండ్ అదే కాకుండా ఇంతమందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతున్నావు, రైట్? అది అనుకున్నావా? అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నేను నార్మల్గానే పెద్ద ఫ్రీగా అందరిలోకి వెళ్ళిపోయి ఫాస్ట్గా మాట్లాడేస్తూ అలా ఉండే టైప్ కాదు. రిజర్వ్, నా వర్క్, నేను, నా ఇల్లు, అలా ఉండేదాన్ని. సో అలాంటి వాళ్ళకి అంత ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు కదా. నాకున్న ఫ్రెండ్స్ అప్పట్లో మా కాలనీలో అంతవరకు ఒక 10 నుంచి 15 మంది. సో అంతకు మించి నాకు ఎవ్వరు లేరు. కానీ భగవంతుడు అలా పంపించేశాడు మాకు ఇంతమంది ఫ్రెండ్స్ని. అవును, నిజమే. లేకపోతే అసలు ఇంతమంది సపోర్ట్ అంటే స్టార్టింగ్ 6 months చాలా ట్రబుల్ అయింది. ఎలా అంటే, నేనేమో మంచి క్వాలిటీ తెచ్చిపెట్టాను, కానీ ఆ క్వాలిటీ మన మార్కెట్లో ఎక్కడ లేవు. ఆ టైంలో బయటకు వెళ్ళి కంపేర్ చేసుకుంటే నా ఎక్కువ కనిపించేది రేటు. దానివల్ల అందరూ కొంచెం ఇక్కడ రేటు నీ దగ్గర ఎక్కువ ఉంది అనేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. నేను తెచ్చిన క్వాలిటీ, నేను పెట్టిన రేటు చాలా రీజనబుల్ కదా, ఎందుకు అందరు ఇలా అనుకుంటున్నారు అనుకునేదాన్ని. కానీ వచ్చిన వాళ్ళు 4 శారీస్ కొనడానికి వచ్చి ఒక్క శారీ కొన్నారు. ఆ తర్వాత 6 నెలల వరకు దాన్ని యూజ్ చేశారు. ఆ తర్వాత స్టార్ట్ అయింది నాకు 1 by 1 అసలు నీ శారీస్ చాలా బాగున్నాయి, క్వాలిటీ, మేము డ్రై వాష్ కూడా ఇవ్వట్లేదు. ఇలా నాకు జర్నీ వాళ్ళతో కలిసి అనుబంధం పెరిగిపోయిందనమాట. సో స్టార్టింగు 4 కొనాలని వచ్చిన వాళ్ళు 1 కొన్నారు. ఇప్పుడు 1 కొనడానికి వచ్చిన వాళ్ళు 4 కొంటున్నారు. అవునమ్మా, అసలు ఇప్పుడు నువ్వు లాస్ట్లో చెప్పావు చూడు, ఆ పాయింట్ అయితే 100%. నేను ఎలా చెప్పగలుగుతుందంటే, రీసెంట్లీ మనది రివ్యూస్ కానీ అండ్ ఎస్పెషలీ మన కేపీహెచ్పి విజయవాడలో జనాలు, ఎస్పెషలీ విజయవాడ ఎందుకంటున్నా అంటే, వాళ్ళు ఎప్పటి నుంచో వెయిటింగ్, ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటూ. అండ్ కొందరు తిరుపతి నుంచి వచ్చారు, వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ మేము 100 తీసుకున్నామని, ఇంకొకరేమో కూకట్పల్లి స్టోర్కి వచ్చి 50 మల్మల్ కాటన్స్ తీసుకున్నారంట. సో అలా చాలా మంది సేమ్ అదే ఫీలింగ్లో ఉన్నట్టున్నారు వాళ్ళు కూడా. దే అండర్స్టాండ్ ద క్వాలిటీ. 150 శారీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, విజయవాడకి వచ్చి నాతో చెప్పారనమాట. అవును, మీ దగ్గర ఆన్లైన్లో నేను ఇంతవరకు 150 శారీ బుక్ చేశాను. అదే. సో నిజంగా ఎంత, ఇంకేం చెప్పాలి, వీళ్ళని ఎంత పొగడాలి నా ఫ్రెండ్స్. ఓకే అమ్మ, సో ఇప్పుడు వచ్చేద్దాం. సో 2025 ఇయర్ స్టార్ట్ అయ్యినప్పటి నుంచి అన్నీ మాట్లాడదాం. ఫస్ట్ నాకు బాగా గుర్తు కూకట్పల్లి యానివర్సరీ, February 10th. నాకు ఎందుకు అది ఇంకా క్లోజ్ టు మై హార్ట్ అంటే, గిఫ్ట్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మనం ర్యాంప్ వాక్ పెట్టాం. ఏంటి, మోడల్స్తో అవన్నీ కాదు, మీరు వచ్చుంటే మీకు తెలుసు. సో మోడల్స్తో కాకుండా మన ఫ్రెండ్సే మన శారీస్ వేసుకొని అందరు రావాలి. దాంట్లో కొన్ని మందులు చాలా ఫస్ట్ అసలు ఎట్లా అంటే చాలా షై ఫీల్ అవుతున్నారు, అసలు ఇంకా రాము అని. నాకెందుకో వస్తే బాగుంటుంది అనిపించి ఫస్ట్ అబ్బా ఫోర్స్ చేయాలా వద్దా అనుకున్నాను. బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కానీ మోమాట పడుతున్నారు కదా, అది తెలిసాక లేదు ఇప్పుడు లాగొచ్చు నేను అనేసి
ఫోర్స్ చేశాను. ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి ప్రతి ఈవెంట్‌కి వస్తారు. దే ఆర్ హ్యాపీ అనమాట. అంటే ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది మాకు. ఆ రోజైతే ఫన్ బాగా చేశాము అన్నట్టు. అవును. సో, అది నాకు బాగా మైండ్‌లో గుర్తుండిపోయినాయి. సో ఆల్మోస్ట్ మనం ఇయర్‌లో మిగతా ఓపెనింగ్స్ వల్ల అలా మళ్ళీ అన్నీ చేయలేకపోయాం. అవును. కానీ డెఫినెట్‌గా నెక్స్ట్ 2026 రెడీగా ఉండండి. ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేసేయండి. అందరితో నాతో కలిపి మీరందరూ కూడా అన్నమాట ప్రాక్టీస్ చేద్దాం. అంటే క్యాట్ వాక్ ఏమో అవసరం లేదు కదా? క్యాట్ వాక్ మాకు సెట్ అవ్వదు. మేము కావాలంటే డాగ్ వాక్ చేస్తాం కదా. ఓకే. ఓకే. యాక్చువల్లీ ఈ కూకట్పల్లి ఫస్ట్ యానివర్సరీ గ్యాదరింగ్ ఏదైతే అయ్యిందో, అలాంటి గ్యాదరింగ్ కోసం నాకు తెలిసి నువ్వు కోవిడ్ టైం నుంచి వెయిట్ చేస్తున్నావు, ప్లాన్ చేయాలని అనుకుంటుండే. కాకపోతే నేను దానికి పర్ఫెక్ట్గా ఒక నేమ్ అనేది నేను పెట్టలేకపోయాను. కానీ నువ్వు పెట్టిన ఆ నేమ్ నాకు 100% పర్ఫెక్ట్ అనిపించింది. ఇన్నర్ సర్కిల్ అనేది. సో ఇన్నర్ సర్కిల్లో ఎవరు ఉంటారు? ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అండ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో అంతకు మించి వర్డ్ లేదండి. నిజంగా చాలా మంచి వర్డ్ పెట్టింది. సో లాక్డౌన్లో మనం అందరం కూడా ఒక బాండింగ్ అనేది ఎక్కువగా ఏర్పడింది లాక్డౌన్లోనే కదా. ఇంట్లో మనం చేసుకునేటప్పుడు పూజలు చూపించడం, ఉగాది నైవేద్యాల దగ్గర నుంచి ఇంట్లో మల్లెపూలు పూస్తే అవన్నీ కట్టి, ఇవన్నీ లాక్డౌన్ టైంలో మీ వదిన వాళ్ళ శారీస్ కానీ, అన్నయ్య పెళ్ళి అప్పుడే అయ్యింది కాబట్టి నా శారీస్, నీ డ్రెస్సెస్ అన్నీ చూపించడం. నాకు నిజంగా అది చూపించేటప్పుడు నేనేదో ఒక వీడియో చేస్తున్నాను అనే ఫీల్ రాలేదు. నాకు ఇంట్లో ఉన్నాను, నేను అంతకుముందు వరకు ఫుల్ బిజీ ఉన్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అలాంటి టైంలో నాకు ఎవరో ఒకరు ఫ్రెండ్స్ కావాలి, వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడాలి ఇలా అనిపించేది. సో అలాంటి టైంలోనే ఈ ఇన్నర్ సర్కిల్ లాగే మనకి రకరకాలు ఇంట్లో మన పెళ్లి బట్టలు చూపించడం కానీ ఇవన్నీ చేయాలనిపించింది. న్యాచురల్గా చేశాను. సో కింద కామెంట్స్ వచ్చేసరికి లాక్డౌన్ ఏమో కానీ నా ఫ్రెండ్స్తో నేను మాట్లాడుకుంటా ఉంటే ఎంత ఆనందంగా అసలు డే తెలిసేది కాదు. సో ఇప్పుడు ఇన్నర్ సర్కిల్ తర్వాత కొత్తపేట్ స్టోర్ ఓపెనింగ్, అది ఇంకొక బిగ్ మెమరీ. అసలు మామూలుగా కాదు. అసలు ఎంతమంది ఫ్రెండ్స్, ప్రతి స్టోర్ అంతే. అసలు అసలు వాళ్ళకి మనం బాగా తెలుసు కాబట్టి నేను వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను అనే గ్యాప్ తీసుకునే లోపలే వచ్చి హగ్ చేసేసుకున్నాను. అవును. అండ్ నాకు అది నిజంగా అదృష్టంగా భావిస్తాను నిజంగా. అండ్ ఇంకోటి విచిత్రం, ఆ రోజు చూసావా, ఎప్పుడు ఆ రోజు పూజ పెట్టుకుంటే హడావిడిగా ఉంటుంది అనుకొని ముందర రోజు పూజ పెట్టుకుంటే ఇదేదో ఓపెన్ ఉందా అని అప్పుడే ఆ రోజు షాపింగ్కి వచ్చేసారు. సో యాక్చువల్లీ మదీనా కూడా 2024లో ఓపెనింగ్ అయింది. మదీనా కూడా ఓపెనింగ్లో పక్క పూజ చేసుకుంటా ఉన్నాం. క్రౌడ్ అయిపోయింది. అసలు ఎంత క్రౌడ్ అయిపోయింది అంటే ఇంకా అసలు పూజ పాపం అసలు చేయలేరు, సగంలో లేపేశారు. సో అది నాకు చాలా ఒకలాగా అనిపించింది. మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకున్నాం. కానీ ఇంకా వెంటనే అనుకున్నాను అనమాట, ఇంకటి నుంచి మనం ఓపెనింగ్ రోజు పూజ చేయకూడదు, ముందు రోజు పెట్టుకోవాలి. ముందు రోజు ప్రశాంతంగా కంప్లీట్గా పూజ చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ డే ఓపెనింగ్ పెట్టుకోవాలి అనుకున్నాం. అలాగే కొత్తపేటలో కూడా ముందు రోజు పూజ చేసి నెక్స్ట్ డే ఓపెనింగ్ పెట్టుకుందాం అనుకున్నాం. కాకపోతే పూజ చేసాము, ఇంకా ఎంత ఫ్లోటింగ్ అండి. అసలు మేము ఎవరిని రమ్మని కూడా పిలవలేదు. కొత్తపేటలో నెక్స్ట్ డే ఓపెన్ అనౌన్స్ చేసాం. కానీ ముందు రోజు పూజ అప్పుడు కూడా ఎంతమంది వచ్చేసారు. ఇంకా మేము చూసి ఇంకేం చేయాలో తెలియక మధ్యాహ్నం దాకా కొన్ని 100 మందిని పైన బయటకు పంపించారు మా వాళ్ళు. మేడం రేపు రండి, రేపు ఓపెనింగ్ అని. నాకే బాధ వేస్తుండేది. పాపం వాళ్ళు ఒకలాగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆ ఎక్స్పెక్టేషన్ వీళ్ళు కొంచెం బ్రేక్ చేసినట్టు నాకు అనిపించి ఈవినింగ్ 4 o'clock అప్పుడు ఇంకా ఆపండి, పర్వాలేదు వచ్చిన వాళ్ళని నో అనొద్దు మీరు అంటే 4 o'clock నుంచి ఈవినింగ్ ఫుల్ రష్ మళ్ళీ. సో నాకు అది ఒక నిజంగా చాలా చాలా షాక్ అంటే షాక్ అనమాట. అంటే ఒక పక్క ఇలా సర్దుకుంటున్నారు, అవును, ఒక పక్కేమో ఇట్లా అనౌన్స్మెంట్ డేట్ వేరే కానీ ముందు రోజే వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాగే వీళ్ళ ప్రేమ అభిమానంతో నాకు రోజుకి 12-15 గంటలు సరిపోవట్లేదు జోస్మి. సరిపోద్ది. ఇప్పుడు ఏంటంటే నేనైతే ఫుల్ కనెక్టెడ్ అమ్మా మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఇప్పుడు. సో నాకు కూడా అంతే లవ్ ఇవ్వాలని ఉంది. సో ఇట్స్ లైక్
వాళ్ళు లవ్ ఇస్తున్నారు, మనము లవ్. సో దట్ ఈస్ గోయింగ్ టు బీ దర్. ఎస్ అదొక్కటే ఐ థింక్ మనం దీంట్లో గట్టిగా సాధించింది. ఎస్ అవును అదైతే 100%. అండ్ యూజువల్గా మనం సెలబ్రిటీస్ ఇట్లా ఎప్పుడు పిలవము, రైట్? సో గీతా మ్యామ్ వచ్చారు ఆ రోజు, అవును గుర్తు? అవును ఏదో షూట్ కి వచ్చారంట. గీతా Shoot కి మ్యామ్ వచ్చారు. అమ్మ చాలా ఇష్టం అనమాట. అవును. చాలా అంటే చాలా సో ఇష్టం. సైనిక్పూర్ వచ్చేవాళ్ళు కరోనా ముందు యూఎస్ కూడా. లో ఉన్నప్పుడు కూడా సైనిక్పూర్ వచ్చి అక్కడ పర్చేస్ చేసుకుని వెళ్ళేవాళ్ళు శారీస్. తనకి పట్టు శారీస్ చాలా ఇష్టం మన దగ్గర. తను ఎక్కువ మనకి బాగా కడతారు. సో నేను తను ఇక్కడ ఉందని నాకు తెలియదు, యుఎస్ లో ఉందనుకొని నేను నేను పిలవలేదు. ఇన్విటేషన్ పెట్టాను ముందర రోజు. జస్ట్ అప్పుడు వచ్చినా నేను ఇక్కడే ఉన్నాను, ఏంటి ఇప్పుడు చెప్తున్నావు అనేసి నెక్స్ట్ డే నేను వస్తున్నాను, నువ్వు నాకు అడ్రస్ పెట్టు అని అన్నారు. అవును. సరే నేనేమనుకున్నా అంటే ఆ క్రౌడ్ ఉంటుంది కదా యూజువల్గా సెలబ్రిటీస్ ఆర్ ఎనీ ఆఫ్ సచ్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఏంటి కొంచెం వచ్చేసి వెంటనే వెళ్ళిపోతుంటారు. బట్ నాకేంటి అక్కడే నైట్ వరకు మేము డిన్నర్ చేసే వరకు షీ వాజ్ విత్ అస్ ఓన్లీ. లేదు నాకు అమ్మతో స్పెండ్ చేయాలని ఉంది, అవును ఎప్పుడు షూట్ అనేసి నేను వచ్చేసి వెళ్ళిపోతుంటా, లేకపోతే నాకు కుదిరినప్పుడు అమ్మ ఉండరు, సో నేనైతే స్పెండ్ చేస్తాను అనేసి పాపం అందరితోటి ఏదో లోపల రూమ్లో వండుకున్న అలా ఏం లేకుండా అందరితో వచ్చిన వాళ్ళందరితో కూడా మంచిగా మాట్లాడుతున్నారు ఆ రోజు. కరెక్ట్. అసలు చాలా మంది సెల్ఫీ తీసుకుంటున్నారు. అసలు ఎంత పేషెన్స్ అనుకున్నా. ఎందుకంటే నేను ఎందుకు డిస్టర్బ్ చేయలేదంటే తను యుఎస్ లో ఉందనుకున్నా, అందుకని నేను పెట్టలేదు ఇన్విటేషన్. కానీ నువ్వు పెట్టావు, ఫోన్ చేసి వచ్చేసారు. అట్లీస్ట్ వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో చాలా బాగా స్పెండ్ చేశారు. మనకేదో ఒక గెస్ట్ వచ్చిన ఫీల్ కూడా వచ్చింది ఆ రోజు. ఇంకా మంజుల ఘట్టమనేని గారు కూడా నీకు And I'm looking at it, I'm just thinking, I don't feel like gifting it, I want it for myself. యాక్చువల్లీ తను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే, సింగపూర్ తర్వాత చెప్పారు నేను రాలేకపోతున్నాను, సింగపూర్ లో ఉన్నా. అవును. సో నిజంగా గాడ్ గిఫ్ట్ అండి, ఇంత మంచిగా మనం అందరం కలవడానికి కూడా చాలా అసలు ఒక అదృష్టం అనే చెప్పాలి నా వరకు నేను. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇంతమందికి మనం నచ్చడం అనేది. ప్లస్ ఆ ఫీల్డ్లో ఉండి వాళ్ళు కూడా నీ అంతే స్పిరిచువల్, నీ అంతే పేషెన్స్, అసలు చాలా బాగా కనెక్ట్ అవుతారండి. అది కాకుండా మనకి ఈ ఫీల్డ్లో నాకు బాగా నచ్చేది ట్రెడిషనల్ డ్రెస్సెస్. సో ట్రెడిషనల్లో మనం క్లిక్ అవ్వడం అనేది నాకు నిజంగా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎందుకంటే ఎక్కువ డివోషనల్గా ఉండడం, ట్రెడిషనల్గా ఉండడం నాకు ఇష్టం. సో ఈ రెండు కలిపిందే మన పట్టు శారీస్. నిజంగా నాకైతే చాలా అంటే చాలా ఈ ఫీల్డ్ అంతగా నచ్చిన ఫీల్డ్ ఇది. సో అందుకే ఎంత వర్క్ చేస్తున్నా చేసినట్టు కూడా అనిపించదు. ఓకే, సో రీక్యాప్లో నెక్స్ట్ మణికొండ స్టోర్ ఓపెనింగ్. సో మణికొండ స్టోర్ ఓపెనింగ్ అనగానే ఇద్దరు గుర్తొస్తారు నాకు. ఎవరు అంటే ఫస్ట్ ఒక అమ్మాయి, వాళ్ళ అచ్చం వాళ్ళ మదర్ లాగా ఉంటారంట. సో మీరైతే నాకు ఎంత ఇష్టం అంటే అంతా ఇంత కాదు, నాకు మా మదర్ని చూసిన ఫీలే వస్తుంది మిమ్మల్ని చూస్తే, అందుకే మిమ్మల్ని చూడడానికి వచ్చాను అనింది. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను మంచి మంచి శారీస్ కొనుక్కుంది, మళ్ళీ నా దగ్గరికి వచ్చి పైన వేసుకొని చూపించి అప్పుడు తీసుకెళ్ళింది. సో ఇంకొక ఇన్సిడెంట్ వచ్చేసరికి పర్టికులర్గా మణికొండ ఓపెనింగ్కి విజయవాడ నుంచి ఒక మొత్తం ఫ్యామిలీ వచ్చారు. ఎందుకు అంటే అక్కడ మన ఓణీల్ ఫంక్షన్కి ఆ పాపకి తీసుకోవడానికి సెంటిమెంట్గా మనం దగ్గరుండి చూసి తీసుకోవాలని వచ్చారు. అది కూడా నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇంకొకరమ్మ నాకు వాళ్ళిద్దరు కాకుండా ఇంకొకరు గుర్తున్నారు. ఆంటీ బెంగళూరు నుంచి వచ్చారు.
సో ఫుల్ ఎక్స్పీరియన్స్డ్, ఆవిడ కూడా బాగా ఫుల్ హై పొజిషన్ ఏదో డెసిగ్నేషన్ ఉంది. అండ్ ఆ రోజు అంతా కూడా ఎన్ని మంచి వ్యాలిడ్ పాయింట్స్ ఇచ్చారో నాకు. అంటే అలా వచ్చి నాకు గైడెన్స్ ఇవ్వడము, ఏది ఇంకా బాగా చేయొచ్చు అనేది. సో అది కూడా నాకు బాగా ఎక్కిపోయింది, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ది పవర్ ఉమెన్. Times Power Women Telangana 2025. ఎస్, అదే ఎలా మర్చిపోతావా అనుకున్నా. అస్సలు మర్చిపోను, చెప్పాలంటే అంతకు మించి లేదు. అఫ్ కోర్స్, అసలు నేనైతే ఎక్స్ట్రీమ్ ఎక్సైటెడ్. అమ్మకి అవార్డు వచ్చింది, బట్ ఐ థింక్ ఆవిడకన్నా నేనే ఎక్కువ ఎక్సైటెడ్ ఉండే అసలు ఆ రోజు. అసలు చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనమాట వెన్ ఐ వాజ్ లుకింగ్ హర్ ఆన్ ద స్టేజ్. అండ్ ఆ తర్వాత శ్రేయా సారన్ వచ్చి మీకు అవార్డు ఇస్తున్నారు, అసలు నేమ్ పిలవంగానే, అనౌన్స్మెంట్ చేయగానే కూడా ఇట్ వాజ్ అ వెరీ ప్రౌడ్ ఫీలింగ్ ఫర్ మీ. సో అది నాకు ఒక్కదానికి వచ్చిందని నేను ఎప్పుడు అనుకోను. పవర్ ఉమెన్ అనేది మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు కాబట్టి ముందుకు నేనున్నా, అంతే, అలా అనుకుంటాను. నువ్వు అలా అనుకుంటున్నావు, అలాంటి మెంటాలిటీ ఉంది కాబట్టే పవర్ ఉమెన్ అన్న టైటిల్ వచ్చింది ఫస్ట్. అది అదే మనకి, ఎందుకంటే నాది అనుకున్నప్పుడు నథింగ్ ఈజ్ అవర్స్ యాక్చువల్లీ. ఆ రోజు అమ్మ ఇప్పుడు ఓకే, అయ్యో అసలు ఫస్ట్ అయితే చాలా హ్యాపీగా ఇంట్లో సరదాగా చాలా డిషెస్ చేస్తూ అలా ఉండే. మెల్లిమెల్లిగా బిజినెస్లోకి ఎంటర్ అయ్యో, దెన్ ఇంత ఫ్రెండ్స్ వచ్చేసారు నీకు. ఆ తర్వాత అక్కడ స్టేజ్ పైన నీకు పవర్ ఉమెన్ టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఆ అవార్డు రావడము, ఆ రోజు అనౌన్స్మెంట్, ఆ ఫీలింగ్ నీకు ఎలా ఉన్నింది? అంటే అంత పెద్ద జర్నీ. యాక్చువల్లీ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పటికి జ్యోత్స్న 6th క్లాస్లో ఉంది. అసలు ఆ టైం వరకు నేను హౌస్ వైఫ్ కదా, ఇక రకరకాల ఇంట్లో డైలీ స్నాక్స్, హెల్దీ స్నాక్స్ అని వీళ్ళకి అలా చేస్తూ అలా అలవాటు అయిపోయాను నేను. సడన్గా బిజినెస్లోకి నేను వచ్చినప్పుడు నిజంగా వీళ్ళు ఎంత అడ్జస్ట్ అయ్యారో ఇద్దరు, చాలా చక్కగా అనమాట. అసలు ఏమాత్రం నన్ను ఇబ్బంది పెట్టకుండా. అంతేకాదు ప్రతి ఇంట్లోనూ ఇలా మనకి సపోర్ట్ చేస్తేనే అందరం పైకి వస్తాం. ఇదైతే పవర్ ఉమెన్కి బ్యాక్ కంపల్సరీ. ఇంట్లో కానీ అక్కడ ఒకవేళ వర్క్ దగ్గర అయితే వర్క్ ప్లేస్లో అందరూ సపోర్ట్ ఇస్తేనే పవర్ ఉమెన్ అవుతారు. సో మెన్ అవని, పవర్ ఉమెన్ అవని, అందరు సపోర్ట్ ఉంటేనే అవుతుంది, లేకపోతే అంత ఈజీ కాదు. సో నా వరకైతే మాత్రం నా పేరెంట్స్ కానీ, హస్బెండ్ కానీ, అన్నయ్య కానీ, నువ్వు కానీ, మీరు ఇంట్లో అందరూ అసలు కోఆపరేట్ చేయబట్టే మీరందరూ ఎవరి వర్క్ వాళ్ళు ప్రాపర్గా చేస్తూ నేను నా వర్క్ చేసుకునేటట్టు నన్ను ఫ్రీగా ఉంచారు కాబట్టి నేను నిజంగా నాకు పవర్ ఉమెన్ అనేది వచ్చింది. యూర్ వెల్కమ్ మమ్మీ. థ్యాంక్ యూ. ఓకే, సో ఎస్, పవర్ఫుల్ తర్వాత అవును, మనం మర్చిపోయాము. పవర్ ఉమెన్ కంటే ముందు మనం ఒక మంచి ప్రయత్నం చేసాం. ఫస్ట్ ఇన్నర్ సర్కిల్ ఈవెంట్ అప్పుడు వీవర్స్ సేల్ ఇయర్లో ఒక్క నెల మనకి బెనిఫిట్స్ లేకుండా పర్వాలేదు, వీవర్కి మనీ అనేది వెళ్ళిపోవాలనేది మా ఉద్దేశం. వీవర్ సేల్ అనేది మనం నిజాయితీగా మనం ఇయర్ మొత్తం ఏ వీవర్లు ఎన్ని శారీస్ ఇచ్చారు, వాళ్ళ శారీస్లో ఏమైతే లాస్ట్కి ఆగున్నాయి అంటే కలర్స్ అయితే ఎక్కువ కలర్లు తెప్పించడం వల్ల, డిజైన్ తెప్పించడం వల్ల కొన్ని ఆగుతాయి ఇయర్లో. సో అవన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసేసి అప్ టు 50% డిస్కౌంట్ పెడతాం, అది కూడా ఇయర్లీ వన్స్. సో ఇది మనం జెన్యూన్గా చేస్తున్నాం కాబట్టే ఇయర్ మొత్తం మనం 50%, 40% పెట్టలేం. సో ఇయర్లీ వన్స్ అన్నా పెట్టాలి అనే ఉద్దేశంతో అది మనకి వచ్చే ఫండ్ అంతా కూడా మళ్ళీ మనకి వీవర్స్కి ఇవ్వడం, వాళ్ళు కొత్తగా యార్ను కొనుక్కోవడానికి కానీ, డిజైన్స్కి కానీ అట్టలు చేయించుకుంటారు, అవన్నిటికీ ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో అందుకనే ప్రతి ఆషాఢంలో కూడా మనం అప్ టు 50% డిస్కౌంట్ పెడతాం. ఇది జెన్యూన్ అనమాట. ఇది యాక్చువల్గా లాస్ట్ 3-4 years నుంచి చేస్తున్నాం, కానీ రీజన్ తెలియదు. ఎందుకంటే ఇది పెట్టినప్పటి నుంచి చాలా మంది సేమ్ వీవర్ సేల్ అని పెట్టున్నారు. సో సిమిలర్ కన్ఫ్యూజన్, అంటే వీవర్ సేల్ అంటే అదొక సేల్, వన్ ఆఫ్ ఇట్ అనే ఫీలింగ్లో ఉన్నారనేసి లాస్ట్ ఇయర్ ఇన్నర్ సర్కిల్ అప్పుడు అసలు నీ వెనకాల దాని బ్రెయిన్ ఏంటి, దాని ఐడియా ఏంటి, అది ఎందుకు ఫామ్ అయింది అన్నట్టు నువ్వు చెప్పావు. ఇది యాక్చువల్లీ జరిగింది మనకి లాక్డౌన్ టైంలో. సో లాక్డౌన్లో మనం ఇంట్లో కూర్చొని కూడా 1.5 CR వరకు అందరికీ ఫండ్స్ పంపించాం వీవర్స్కి. సో ఆ టైంలో నాకు వచ్చిన ఐడియా అనమాట.
సో ఇలా పంపిస్తున్నాం. ఇలా కాకుండా ఇయర్లీ వన్స్ వీళ్ళందరూ ఇచ్చే శారీస్ అన్నీ క్లియర్ చేసుకొని ఆ అమౌంట్ మళ్ళీ వాళ్ళకే కానీ పంపిస్తే వాళ్ళు ఇంకా బోల్డ్ డిజైన్స్ మనకు చేస్తారు కదా అనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ చేస్తున్నాను. కానీ దాని గురించి ఆ బ్యాక్ స్టోరీ అనేది నేను ఎప్పుడు చెప్పలేదు, ఇన్నర్ సర్కిల్లో చెప్పాను. కానీ నిజంగా అది మనం జెన్యూన్గా చేయబట్టే ఇయర్లీ వన్సే చేయగలుగుతున్నాం, మామూలు అప్పుడు చేయలేమండి. ఎందుకంటే 30, 40, 50, 60 ఇంత డిస్కౌంట్లు పెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇంతమంది ఎంప్లాయ్మెంట్, ఇంత వీవర్స్ కి వాళ్ళందరికీ, అండ్ ఎందుకంటే మనం పెట్టుకునే ప్రాఫిట్ మినిమం ఉన్నప్పుడు ఇలాంటివి చేయలేం. వన్ థింగ్ ఐ లెర్న్డ్ మా అమ్మ నాన్న దగ్గర నుంచి, అండ్ మేబీ ఈ జనరేషన్లో అంత ఎక్కువగా కనిపించదు అది, బట్ నాకు వీళ్ళ దగ్గర నుంచి అది తెలిసింది కాబట్టి ఒక ఎన్లైట్మెంట్ అనమాట. ఏంటంటే ఓకే బిజినెస్ చేస్తాము, హై ప్రాఫిట్స్ వేసేసుకొని ఎన్ని రోజులు చేస్తాం కదా, ఒక చిన్న మార్జిన్ వేద్దాం, వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు కష్టపడి సంపాదించుకునే డబ్బులు వాళ్ళకి అక్కడ న్యాయం జరగాలి. అంటే పెట్టే డబ్బులకి ఆ పర్టికులర్ వాల్యూ శారీ రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం మన దగ్గర ఇక్కడ వీవర్స్కి ఇవ్వడానికి అండ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏదైతే క్రియేట్ చేసామో వాళ్ళకి సాలరీస్ వెళ్ళడానికి మనకు కూడా కొద్దిగా ప్రాఫిట్, అండ్ మన ఫ్యామిలీ కూడా ఒక హ్యాపీగా గడపడానికి ఒక చిన్న ప్రాఫిట్. ఇంత ఉంటే మొత్తం ఎన్వైరన్మెంట్ కూడా హ్యాపీగా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది కదా, ఒక ట్రస్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది. కానీ అసలు ఇది మనందరం చెప్పబడలేదు, ఎందుకంటే మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ తెలుసు. అందుకే ఒక్కొక్కరు 100 శారీ 150 శారీ కొంటుంటారు. అది మ్యారేజెస్ అప్పుడు చూడండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు మన స్టోర్స్. అవును అవును. సో టోటల్ ఫ్యామిలీ వస్తారు, అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కొని వెళ్తారు. ఒక్కొక్కరు అయితే నేను చూసాను రీసెంట్గా కర్నూలు నుంచి కూడా, ఒకసారి వచ్చినారంటే 3-4 మన స్టోర్లు తిరుగుతారు, అన్ని స్టోర్లలో గ్యాదర్ చేసుకుని పోతారు. సో ఇవన్నీ ఇంకా మనం ఇప్పుడు చెప్పే ఇంకా అవకాశమే మనకి అవసరం లేదు, ఎందుకంటే నిజంగా అందరూ గుర్తించారు కాబట్టి మన స్టోర్స్ వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళే చెప్తున్నారు. సో అది 100% కరెక్ట్. కానీ నేను ఎందుకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే, ఇప్పుడు చాలామంది బిజినెస్ చేయాలనుకుంటారు, ఎస్పెషల్లీ యూత్. వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలనేసరికి ఇట్లా వేసుకుంటున్నారు అందరూ అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. రాంగ్. ఎస్, కానీ నువ్వు లాంగ్ టర్మ్ స్టడీగా ఒక ట్రస్ట్ అందరితో ఒక నిజంగా రిలేషన్ మెయింటైన్ చేయాలంటే ఎప్పుడు ఆ వేలో వెళ్ళకూడదు. అందుకనే ఎవరు బిజినెస్ చేయాలన్నా మినిమం 3 years వెయిట్ చేయాలి. 3 years. ఈ 3 yearsలో ఫస్ట్ 6 months చాలా హార్డ్గా ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా ఈ 6 monthsలో వచ్చిన వాళ్ళల్లో కొంతమంది మనకి హార్ట్ టచింగ్ పీపుల్ రెడీ వచ్చేస్తారనమాట. వాళ్ళందరూ మనకి మెల్లమెల్లగా గ్యాదర్ అవుతారు. అది మీ మెంటాలిటీ మన ఉంటుంది. ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే హార్ట్ఫుల్గా ఉండండి, ఎంత ఓపెన్గా మీరు ఉంటే మీ బిజినెస్ అంత బాగుంటుంది. సో హ్యాపీగా అందరినీ దగ్గరికి తీసుకోండి, వచ్చిన వాళ్ళకి అంటే ఎక్కడి నుంచో వస్తారు కదా. నేను చూస్తుంటాను, రీసెంట్గా కూడా మన వేరే ఒక స్టేట్లో ఎగ్జిబిషన్ వెళ్ళాను, జస్ట్ చూద్దామనేసి అక్కడ కలెక్షన్ ఎలా ఉందని. జస్ట్ ఒక చిన్న స్టాల్, కానీ మాట్లాడడం ఎంత గర్వంగా యాటిట్యూడ్గా అవన్నీ ఉంటే మనకే లాస్. సో మనం ఎంత నెమ్మదిగా నిజాయితీగా ఉంటామో మనకి ఆటోమేటిక్గా రూటు వాళ్ళే మనకు చూపిస్తారు. సో అది ఫ్రెండ్స్ అంటే, అది బిజినెస్ చేయాల్సిన ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోండి నా ఉద్దేశం. సో మీకేమన్నా పర్టికులర్ ఆర్ స్పెసిఫిక్ టాపిక్స్ గురించి మాట్లాడాలి ఆర్ తెలుసుకోవాలి అని ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, విల్ మేక్ అ వీడియో ఆన్ ఇట్. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అంటే వీడియోలో మేము క్యాప్చర్ చేసాం చాలా లిటిల్, ఆ కొత్తపేట ఇన్నర్ సర్కిల్ ఇంకో లెవెల్, కానీ వాళ్ళకి వాళ్ళు తెలియదు కదా. మన ఇన్నర్ సర్కిల్ ఈవెంట్లో సో 9 పవర్ఫుల్ ఉమెన్ని చూపిద్దాము, వాట్ ఉమెన్ కెన్ డూ. పీకాక్ వీడియో ఒకటి రిలీజ్ చేసాము, అండ్ ద మూమెంట్ ఒక్కసారి ఇట్లా చూడంగానే అలలో నీళ్లు. పీకాక్తో మనకున్న అనుబంధం 15 years. చాలా మందికి డౌట్ ఉంది ఏంటంటే కూకట్పల్లిలో ఆల్రెడీ వెరీ గుడ్ స్టోర్ చాలా. ఇలాగే ఇంకా ముందు ఇంకా ఎక్కువగా స్పెండ్ చేద్దాం, చక్కగా అన్నీ మీకు నాకు తోచినవి అన్నీ చెప్తూ ఉంటాను, నాకు కూడా మీరు కొన్ని చెప్తూ ఉండండి. ఎస్పెషల్లీ ఈ వీడియోలో మీ 2025 ఎలా ఉందో ఒక్క సింగిల్ వర్డ్తో మాకు చెప్పండి, విల్ ఫీల్ రియలీ హ్యాపీ.